పెనుగొండ క్షేత్రాన్ని మన విశ్వంలోనే అమ్మవారిని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో మనకి 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మనకి విశ్వంలోనే మనం చూసుకుంటే ఎక్కడ కూడా పంచలోహాలతోటి ఎక్కడ కూడా విగ్రహం లేదు. ఒకవేళ విగ్రహాలు ఉన్నా కూడా దీని బయట ఇంత పెద్ద విగ్రహం అనేది లేదు. ఇది అమ్మవారి జన్మించిన స్థలము, అలాగే అగ్ని ప్రవేశం చేసిన ప్రధాన క్షేత్రం వల్ల ఇక్కడ పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది. 90 అడుగులు ఎత్తు ఉన్న విగ్రహాన్ని నిర్మించాలి అనటానికి మీరు ఏమైనా పురాణాల నుంచి తీసుకొని చేశారా లేదు? మన భారతదేశంలో వేరే చోట ఉన్న విగ్రహాలని మీరు నమూనాగా తీసుకుని ఇక్కడ చేశారు, ఎలా చేశారు? 90 అడుగులు పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇక్కడ మొత్తం విగ్రహం వచ్చేసి 102 అడుగులు వస్తుంది మొత్తం కింద పీఠంతో కలిపి. అమ్మవారి ఇక్కడ అగ్ని ప్రవేశం చేసింది కాబట్టి 102 గోత్రిజులతోటి అమ్మవారి అగ్ని ప్రవేశం చేసింది. ఆ 102 గోత్రిజులకి సాంకేతికంగా విగ్రహం అంతా కూడా మొత్తం 102 అడుగులు వచ్చేలాగా, అంటే విగ్రహం ఒకటే మనకి 90 అడుగులు, పైన ఉన్నటువంటి వంశవృక్షం, అమ్మవారి పైన వంశవృక్షం కనిపిస్తుంది మనకి. వంశవృక్షం కానీ కింద పీఠంతో కలిపి మొత్తం 102 అడుగులు వస్తుంది విగ్రహం. అంటే అమ్మవారితో పాటు అగ్ని ప్రవేశం చేసినటువంటి దంపతుల సాంకేతికంగా మనం 102 అడుగులు ఈ పంచలోహ విగ్రహాన్ని నిర్మాణం చేయడం జరిగింది.